హలో అండి, అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈ వీడియోలో వినాయకుని యొక్క జననం గురించి తెలియజేయబోతున్నాను. పూర్వము ఏనుగు ముఖం కలిగినటువంటి గజాసురుడు అనే ఒక రాక్షసుడు గజాసురపురం అనే ఒక ఊరిలో నివసిస్తూ ఉండేవాడు. ఆయన పరమశివునికి పరమ భక్తుడు. పరమశివుని భక్తుడైనటువంటి ఈ గజాసురుడు పరమశివుని కొరకు ఘోరమైన తపస్సుకు పూనుకొన్నాడండి. ఆ విధంగా తపస్సు చేయగా అతని తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై, గజాసుర, నీ తపస్సుకు మెచ్చాను, నీకు ఏం వరం కావాలో కోరుకో అనగా ఆ గజాసురుడు, దేవా, నువ్వు నా ఉదరంలో ఉండి నివాసం ఉండాలి అని అడుగుతాడు. తన వెంటనే మహాశివుడు తన కోరికను మన్నించి తన ఉదరంలోకి చేరిపోయి నివాసం ఉండడం మొదలు పెట్టాడండి. ఈ విషయం గురించి తెలుసుకున్న పార్వతీదేవి పరుగున శ్రీ మహావిష్ణు దగ్గరికి వెళ్ళి, దేవదేవా, నువ్వే రక్ష, మహాశివుని ఆ గజాసురి ఉదరం నుంచి నువ్వే కాపాడాలి. ఇంతకు ముందు కూడా భస్మాసురుడి నుంచి మహాశివుని నువ్వే కాపాడావు, ఈసారి కూడా నువ్వే కాపాడాలి, నువ్వే రక్ష అని వేడుకోగా శ్రీ మహావిష్ణువు పార్వతీదేవికి అభయమిచ్చి పంపాడు. అభయమిచ్చి పంపిన తరువాత శ్రీ మహావిష్ణువు ఆలోచించగా, ఈ గజాసురుడి నుంచి పరమేశ్వరుణ్ణి విడిపించడానికి ఒకే ఒక మార్గము గంగిరెద్దులాటి ఇదే సరి అయిన మార్గమని అనుకొని వెంటనే మహానందిని పిలిచి మహానందిని గంగిరెద్దుగా తయారు చేసి బ్రహ్మాది దేవతలను వాయిద్యకారులుగా మార్చి శ్రీ మహావిష్ణువు స్వయంగా గంగిరెద్దును ఆడించేవాడుగా మారి ఆ గజాసురపురానికి వెళ్ళి అక్కడ గంగిరెద్దుల ఆటను ప్రదర్శిస్తారు. ప్రదర్శించిన తరువాత ఈ గంగిరెద్దుల ప్రదర్శనకు తన్మయుడైనటువంటి గజాసురుడు వాళ్ళకి ఏం వరం కావాలో కోరుకో, మేము ఇస్తానని వాగ్దానం చేసిన తర్వాత వెంటనే శ్రీ మహావిష్ణువు, ఈ గంగిరెద్దు చాలా మహిమ గలది, ఇది కైలాసం నుంచి పరమశివుని వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చింది, నీ విదరంలో ఉన్నటువంటి మహాశివుణ్ణి తినకు ఇచ్చేయమని అడుగుతాడు. అలా అడిగిన వెంటనే ఈ గజాసురుడు ఈ కోరిక కోరింది శ్రీ మహావిష్ణువు అని తెలుసుకొని గ్రహించి, నా చావు ఇంకా తప్పదు అనుకొని వెంటనే తన ఉదరంలో నివాసం ఉన్నటువంటి పరమేశ్వరుని ఒక కోరిక కోరతాడు. ఏమనంటే, దేవా, ఈ జగత్తు మొత్తం నా ముఖాన్ని ఆరాధించాలిగా నాకు కోరికను ప్రసాదించమని అడుగగా పరమశివుడు ఆ కోరికను మన్నించి ఒప్పుకుంటాడు. ఒప్పుకున్న వెంటనే ఈ శ్రీ మహావిష్ణువు నందికి ఒక సైగ చేయగా ఆ నంది వెళ్ళి ఆ భస్మాసురుడి కడుపును చీల్చగా ఆ కడుపు ఉదరము నుంచి ఈ పరమశివుడు బయటికి వస్తాడు. బయటికి వచ్చిన పరమశివుణ్ణి ఈ మహావిష్ణువు, ఈ విధంగా నువ్వు అనుచితమైన కోరికలను ప్రసాదించడం తగదు అని చెప్తాడు. ఈ పరమశివుని రాకను గురించి తెలుసుకున్న పార్వతీదేవి తన స్వాగతానికో ఏర్పాట్లు చేయడంలో ఉండి తన స్నానం చేయడానికి వెళుతూ స్నానం చేయడానికి ఏర్పరచుకున్న నలుగు పిండితో ఒక బాలుడి విగ్రహాన్ని తయారు చేసి తనకు ప్రాణం పోసి తన ద్వారం వద్ద కాపలాగా ఉంచి, నా అనుమతి లేనిది ఎవరిని లోపలికి రానివ్వకూడదు అని చెప్పి తను స్నానం వేయడానికి లోపలికి వెళుతుంది. ఈ బాలుడు అమ్మను ఆజ్ఞను పరిపాలిస్తూ ఆ ద్వారం వద్దే కాపలాగా ఉండే సమయంలో ఉండే సమయంలో ఆ పరమేశ్వరుడు పార్వతీదేవిని కలవటానికి స్వయంగా వస్తాడు. అలా వచ్చిన పరమేశ్వరుణ్ణి ఈ బాలుడు అడ్డుకుంటాడు. ఎన్నో రకాలుగా ఆ పరమశివుడు ఆ బాలునికి నచ్చడపడానికి ప్రయత్నించినప్పటికీ ఆ బాలుడు, మా అమ్మ ఆజ్ఞ లేనిదే ఎవరికి లోపలికి అనుమతించను అని మొండిగా ప్రవర్తించడంతో చేసేది ఏమీ లేక పరమశివుడు తన యొక్క త్రిశూలంతో ఆ బాలుని యొక్క శిరస్సును ఖండించి లోపలికి వెళతాడు. లోపలికి వెళ్ళిన పరమశివుని పార్వతీదేవి సంతోషంతో స్వాగతం పలికి ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటుండగా ఆ మాటల మధ్యలో ఈ ద్వారం వద్ద ఉన్న బాలుడు గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఈ పరమశివుడు జరిగినంత పార్వతీదేవితో వివరించగా పార్వతీదేవి ఎంతో దుఃఖిస్తూ, ఎంత పని చేశావు దేవా అని చెప్పి ఇద్దరు బాధపడుతున్నప్పుడు పరమశివునికి గజాసురునికి ఇచ్చిన వరం గురించి గుర్తుకు వచ్చి వెంటనే తన భటులను పంపించి ఆ గజాసురుని యొక్క ఏనుగు ముఖాన్ని తీసుకొని వచ్చి ఈ బాలునికి అమర్చి తనని పునర్జీవితుణ్ణి చేయగా ఆ రోజు నుంచి ఈ బాలునికి గజాననుడిగా పేరు పొందాడు.